అటువంటి సమయంలో వర్గోడ్ ఆస్తులను మేము పోరాటం చేస్తాం, మేము అది చేస్తామన్నప్పుడు మన రాజకీయ నాయకులు కూడా దీన్ని సహకరించరు. ఇప్పుడు ఈ ఆకుసా మజీద్ విషయం వేసుకున్నాం. అక్కడ ఇక గతంలో ఉన్న మినిస్టర్ కానీ, ప్రస్తుత మినిస్టర్ కానీ, ప్రతిపక్ష నేతలు కానీ ఒక్కొక్కరికి 4 నుంచి 5 రూములు ఉన్నాయి. వర్క్ బోర్డు వాళ్ళు చెల్లిస్తున్నది ఎంత అంటే 1250 రూపాయలు. 1250 రూపాయలు వర్క్ బోర్డు చెల్లిస్తున్నారు. కానీ వీళ్ళేమో లీజుగా బాడీకి ఎందుకు ఇచ్చుకున్నారు? 10,000 రూపాయలు ఇచ్చుకున్నారు ఈ రాజకీయ నిరుపేద ముస్లిం నేతలు. అందువల్ల దాంట్లో కాకుండా మనము పెద్ద పెద్ద విషయాల్లో నాయకులను జోక్యం చేసుకొని ఒక పోరాటం చేయాలి, బలమైన పోరాటం చేయాలి. ఇప్పుడు సెవెరల్ సర్కిల్లో గతంలో చేసిన ఎవరు కబ్జా చేసిన విషయం ఆ రోజు చాలామంది తెలుసు. అప్పుడు సందర్భం నేను బాదుల్లా, వెంకట సుబ్బయ్య, వెంకట శివ గారు దాన్ని కాపాడే ప్రయత్నం చేశాం. దానికి సంబంధించిన స్థానిక మినిస్టరే వ్యక్తులే దాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారు ఆ రోజుల్లో. అంజద్ బాషా మినిస్టర్ స్థానిక ఆయన చెప్తున్నా కదా. అప్పుడు నన్ను ఆఫీసు పిలిపించి, మీకు తెలుసో తెలియదు కొన్ని విషయాలు, ఆఫీసు పిలిపించి నన్ను భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నాలు కూడా చేశారు వాళ్ళలో ఉన్న కొందరు వ్యక్తులు. సో ఇటువంటి మనకు వార్నింగ్లు వస్తాయి, భయపడే పరిస్థితి లేదు.